చీకటి రూమ్ లో కూర్చున్నట్టుంది. హలో గాయ్స్, ఇట్లా రూబారా, నేను కూడా మస్తున్నా. సో ఏంది అలా కార్ల ప్రత్యక్షమైంది అని చూస్తురా? ఎస్, ఇవాళ నేను మీకు కెనడాలో ఆటోమేటిక్ కార్ వాష్ ఎట్లుంటది, అసలు ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి చూపిస్తాను అనమాట. లెట్స్ గో. కార్ మీద ఉన్న స్నో తీయలేడు పాపం. మా ఫ్రెండ్కి అయితే నిన్న హాఫ్ అన్ అవర్ జస్ట్ కార్ మీద ఉన్నది తీయడానికనే పట్టిందంట. కార్ కింద అంటే కార్ కదలాలంటే కార్ చుట్టుపక్కల కార్ కింద మొత్తం తీయాలి కదా, అది తీయడానికి ఇంకొక 45 మినిట్స్ పట్టిందంట. టోటల్గా 1.5 hours దాని మీదే కూర్చుండంట. ఇప్పుడు అందరి కార్ల పరిస్థితి అదే అనమాట. మొత్తం కార్ల మీద మొత్తం స్నోనే ఉంది. స్నో, ఐస్, దుమ్ము అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కార్ పరిస్థితి కూడా అంతే. హోప్ఫుల్లీ అంటే ఎంత ఐస్ తీసినా కూడా పోతలేదు అనమాట ఈ కార్కి. సో హోప్ఫుల్లీ పోతుందని కోరుకుంటే ఇప్పుడు వెళ్తున్నా. ఆల్రెడీ వేరే వాళ్ళు కార్ వాష్ చేసుకుంటారు. సో ఇక్కడ నార్మల్ గా వాక్యూమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. లోపల మొత్తం దుమ్ము దుమ్ము ఉంటది కదా, దుమ్ము చెత్త అని ఉంటది కదా, అది మొత్తం తెలిసి మనం వాక్యూమ్ చేసేసుకోవచ్చు. సో దాని ప్రైస్ వచ్చేసి $3 అనమాట. $3కి అది 5 minutes వస్తుంది. 5 minutes లో నువ్వు కార్ మొత్తం వాక్యూమ్ చేసుకోవాలి. చాలా కష్టం, బట్ ఒక్కరుంటే చాలా కష్టం, ఇద్దరుంటే ఇట్ హెల్ప్స్ అని నా ఫీలింగ్. ఓకే, మనం వాక్యూమ్ చేసేసి దాని తర్వాత కార్ వాష్కి వెళ్ళిపోతాం. ఓకే, కార్కి చూడు ఐస్ ఎట్లా కట్టిందా, చూడు. అయ్యని అయ్యో, ఇది ఎంత కరుగుతుందా? మా నొప్పి లేస్తుంది. నో వే, ఇదంతా కరగదు నాకు తెలిసినంత వరకు అయితే. మనసే లేదు. సో ఇదన్నమాట మన బిల్లు. 1724 ఫర్ వాషింగ్. 1034 రూపీస్ ఫర్ కార్ వాష్. ఆ కార్ వాష్ చేయడానికి మినిమం ఒక 5 minutes కూడా పట్టదు అనమాట. బేసిక్గా ఇట్లాంటి ఒక కోడ్ కూడా ఇస్తారనమాట. ఇగో ఇట్లా కోడ్ ఇస్తారనమాట. ఎన్ని కార్ల లైన్లు ఉన్నాయి చూసిరా. స్నో మహిమ, అంత స్నో మహిమ. మనం కార్ పరిస్థితి ఎట్లుందో చూద్దాం, దాని తర్వాత మనకు డిఫరెన్స్ తెలవాలి కదా. ఓకేనే ఇస్తామా ₹1000 మరి. ఇగో వెనకాల నుంచి ఇది సిచ్యువేషన్ అనమాట. కానీ ఇగో ఇట్లా ఐస్ కట్టిపోయి ఉంటుంది అనమాట. ఇంకో ఇది ఐస్, లిటరలీ ఐస్. ఇగో ఇక్కడ చూడు, ఇండిగో ఇక్కడ కొంచెం దుమ్ము ఉంది, బుడద, ఇదంతా బుడదనే. చల్లగా ఉంది బయట, అందుకే లోపలికి వచ్చేసిన. అదనమాట కార్ పరిస్థితి. సో మన కార్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం, అసలు ఈ $1000 పెట్టడం అసలు వర్తా కాదా. సో కార్ వాష్ దగ్గర 4 రకాలు ఉన్నాయి. ఎక్స్ప్రెస్, సుపీరియర్, డిలక్స్, డైమండ్ అంట. ఎక్స్ప్రెస్ ఏమో $9, సుపీరియర్ ఏమో $11.50, డిలక్స్ ఏమో $14, డైమండ్ ఏమో $15. మనం అది తీసుకున్నాం అనమాట, $15ది. వ్యాక్స్ లేదు, గ్లాస్ ఏజెంట్ ఇది, అన్నీ నాకు అర్థమైతలేవు. సీరియస్గా చెప్తున్నా, నాకు అసలు అర్థమైతలేవు. డైమండ్లో మాత్రం అన్నీ ఉన్నాయి. అండ్ అది 1034 రూపీస్ అవుతుంది మనకి. అది మాత్రం క్యారీ. మిగతాది కూడా వేయించుకోవచ్చు, కానీ నాకు డైమండ్ చేయించుకొని అసలు ఇది వర్తా కాదా అని చూడాలని ఉంది. డైమండే వర్త్ కానప్పుడు ఎక్స్ప్రెస్ చేయించుకొని వేస్ట్ కదా. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్. మస్తు ఉంటుంది తెలుసా ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. సో మనం దానికి ఇదో ఓపెన్ చేద్దాం. ఫస్టే ఇది ఓపెన్ చేస్తే దీని మీద నుంచి వాటర్ వెళ్తుంది, చాలా బాగుంటుంది. అమ్మని ఇది దిగుతాం కూడా దిగుతాం. ఇది దిగడానికి ట్రై చేద్దాం. అమ్మా ఎంత గట్టి పట్టింది. ఇది ఇంద్రో ఇంత పట్టింది. సో ఇదంతా జరిగేటప్పుడు మనకి ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, వాళ్ళకి కాల్ చేయడానికి ఇగో ఇది రైట్ హియర్ అంటిల్ ద డోర్ ఓపెన్స్. సో ఇప్పుడు వాడు మనకి ఇలా చెప్తాడు అనమాట, లోపలికి వెళ్ళి వచ్చా లేదా అని చెప్పేసి. దాని మాట సంగతి. వెళ్దాం లోపలికి. వాష్ డ్రైవ్ రెడీ నౌ. ఓపెన్ చేస్తుండే ఎంట్రన్స్. ఇగో ఈ ప్లేస్ ఉంది కదా, అక్కడ నుంచి వాటర్ వస్తాయి అనమాట కింద, అది క్లీన్ అవ్వడానికి. క్లోజ్ చేసేస్తాను. కనిపించలేదు కదా, మొత్తం చీకటి రూమ్ లో కూర్చున్నట్టుంది. అదే చెప్తుంది రూమ్. షాంపూ, ఆ కలర్స్ది కూడా. కార్కి ఏమన్నా కాగల అంత గట్టి
ఇట్లా పడుతుంది, కనిపిస్తుందా? ఏమి వేస్తుంది? ఇది వ్యాక్స్ అన్నమాట. ఇప్పుడు వేసింది. ఇది వ్యాక్స్ వేసిన తర్వాత మొత్తం అర్థం ఎట్లయింది? దాంతో మళ్ళీ డెన్స్ చేస్తుందేమో. ఓ రైట్, వ్యాక్స్ వేసింది లాస్ట్ చెప్పారు. అయిపోయింది మరి. సో ఇప్పుడు ఏం చెప్తారు, మనం ముందుకు వెళ్ళమని అక్కడ కనిపిస్తుంది, టైం అని ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ డ్రైయర్స్ నుంచి గాలికి మొత్తం డ్రై అయిపోతుంది. గాలి వినిపిస్తుందా సౌండ్? మెల్లి వెళ్ళాలి, 60 సెకండ్స్ ఉంది ఇంకా. ఇవి డ్రైయర్స్. సో ఇప్పుడు చూద్దాం మనం పార్కింగ్లో ఇట్లా కార్ ఆపి లెట్స్ సీ ఇఫ్ 1200 వేస్ట్ అయినాయా లేకపోతే పర్లేదు చేసుకోవచ్చు అని ఉందా. లెట్స్ సీ. టు మై సర్ప్రైజ్ ఇట్ రియలీ వర్క్డ్ నిజంగా. లెట్ మీ షో యూ. 3, 2, 1. చూసిరా ఇందాక ఎట్లుండే గుర్తుందా? క్లీన్ అయిందిగో. ఈడ ఎంత ఐస్ ఉండే ఇందాక మనం కూర్చున్న సైడ్, అసలు ఐసే లేదు. ముందు కూడా ఆల్ క్లియర్. ఇందాక ఎంత దుమ్ముండే, ఆల్ క్లియర్. వావ్, దట్స్ అమేజింగ్. ఓవరాల్గా సూపర్, పర్ఫెక్ట్. అసలు అనుకోలేదు తెలుసా నేను, అది డెఫినెట్గా వర్క్ కాదు, కొంచెం ఎంతైనా ఉంటుందిలే అని అనుకున్నా. ఇట్ డిడ్ వర్క్. ఇంకొకటి ఏం తెలుసా, దీంట్లో కూడా ఐస్ ఉండే. ఈ ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ, దీంట్లో కూడా ఐస్ ఉండే, అది కూడా పోయింది ఆఖరికి. దాన్ని కూడా కొట్టేసింది. దాన్ని ఎట్లా కొట్టిందేమో నాకు అర్థమైతలేదు. మా డాడీ పొద్దున్న వేస్తే చూసుకుంటూ కూర్చుంటాడు రోజు పొద్దున. అంటే క్లీన్ లేకపోతే మా డాడీ బయటికి పోతుంది కాదనమాట. ఎవరికి నచ్చదు అనుకో. మన దగ్గర కూడా ఇట్లాంటిది ఉంటే బాగుంటుంది కదా. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 400 అట్లా అంటే రీజనబుల్ ఉంటుంది. ఇంత ప్రైస్ అంటే 1200 అంటే బిల్కుల్ నేను. సో బాగుంటుంది. కానీ మన దగ్గర 400 కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది. బట్ లైక్ మంత్లీ థ్రైస్ ఆర్ 4 times అట్లా చేసుకుంటే వర్క్స్ కదా. ఎనీవే ఈ కార్ మాత్రం మస్తు క్లీన్ అయింది తెలుసా. లెట్స్ గో, బై. వీడియో అయితే బాగానే అయింది కానీ నాకు మస్తు ఆకలి అవుతుంది. కాస్ట్కోకి పోయి లంచ్ చేద్దాం. ఓకే, ఎంత అన్హెల్దీ ఫుడ్ ఉంటుందో ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఓకే, లెట్స్ గో. ఇందాక పాయింట్ మిస్ అయింది అనమాట. వాష్కి 1034 అయింది, వ్యాక్యూమ్కి $3 అయింది కదా. సో మొత్తం కలిపి 1200 అయింది అనమాట. పోతాయి కదా, వస్తూనే ఇస్తున్నాం అంటే. అయినా సైట్ ఉంది బయట. ఫీల్స్ లైక్ ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ 1000 రూపాయలు పెట్టి మరి ఎందుకురా కార్ వాష్ అంటే, మనకి నార్మల్గా కార్ వాష్ చేయడానికి ఇంటి దగ్గర ఎంతసేపు పడుతుంది అంటే సబ్బు నీళ్ళు కలిపి ఆ బకెట్లా దీన్ని మొత్తం రుద్ది కడిగి మినిమం అది ఎండిపోవడానికి మినిమం 45 to 50 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది. నువ్వు ఎంత ఫాస్ట్ చేసినా మ్యాక్సిమం 40 minutesలో అవుతుంది, అంతకన్నా తొందరగా అయితే కాదు. సో ఇది నా పనిని 5 నిమిషాల్లో కంప్లీట్ చేసింది. సో పోతా కదా, మీరే చెప్పండి. Please do like, share, comment and subscribe to Jyoth Smart 28. Bye bye. See you. Jagrata.